ఫోన్ చేస్తున్నాయి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నమయ్య డిస్టిక్లో, అన్నమయ్య జిల్లాలో రాజంపేట కాన్స్టిట్యున్సీ, రాజంపేట మండలంలో ఒక విలేజ్కి వెళ్ళారు పెన్షన్ల పంపిణీకి. అక్కడ ఒక మీటింగ్లో మాట్లాడుతూ, నాడు ఎగిరెగిరి పడ్డారుగా, ఇప్పుడు సిద్ధమా, అసెంబ్లీలో చర్చకు నేను రెడీ, మీరు వస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి సవాల్ ఇసిరారు. ఆ రోజు ఎగిరెగిరి పడ్డారంటే అధికారం ఉన్నప్పుడు. అధికారం ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎగిరెగిరి పడ్డారు కదా, ఇప్పుడు రండి నేను సిద్ధం అంటాడు. ఆ రోజు సిద్ధంగా లేడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజైనా ఈ రోజైనా ప్రజలు అధికారం ఇస్తే సిద్ధంగా ఉంటారు మీరు. అది జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా. ప్రజల అధికారాన్ని ఇస్తే ఇట్లాంటి చర్చలకి, మీ వ్యక్తిగత రాజకీయ చర్చలకు వాడే కార్యక్రమానికి పిలిపిస్తాడు చంద్రబాబు నాయుడు. ఏం చర్చ? ఏ చర్చ కోసం మీరు అసెంబ్లీకి రమ్మంటున్నారు అని అంటే కొన్ని చెప్పారు. ఆ కొన్నిట్లో కోడికత్తట, గులక రాయట, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించట, ఇంకొక డ్రైవరు హత్య గురించట, ఇట్లా కొన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. వీటికి ప్రజలకి ఏమైనా సంబంధమా? రాష్ట్ర అసెంబ్లీ దేనికి ఉన్నది? రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యలు, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం గురించి చర్చ జరగాలి. దురదృష్టవశాత్తు ఈరోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అసెంబ్లీని వాళ్ళ రాజకీయ విమర్శలకి, వ్యక్తిగత విమర్శలకు వాడుకుంటున్నారు. ప్రజల డబ్బుతో నడిచే అసెంబ్లీ అది. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వాటి గురించి చర్చిస్తాం రండి అంటాడు. వాటి గురించి చర్చించడానికి ఏముంది? బూడిద ఏం లేదు అందులో. ఇది ఎప్పుడు మీరు రాజకీయ బహిరంగ సభల్లో మాట్లాడుకునే, టీవీ డిబేట్లలో మాట్లాడే, ప్రెస్ మీట్లో మాట్లాడే చర్చలు అయ్యి, కొత్తగా దాంట్లో ఏం లేదు. కానీ ఈరోజు చర్చించాల్సినవి అనేకం ఉన్నాయి. బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 సంవత్సరాలు నిండితే నేను పెన్షన్ ఇస్తా అన్నారు. దాని గురించి చర్చించాలి. మహిళలకు 1500 రూపాయలు ఇస్తా అన్నారు. దాని గురించి చర్చించాలి. వీటికి కదా చర్చించాల్సింది. ఇవి కదా ప్రజా సమస్యలు. వీటి గురించి చర్చించడం అంటలే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మీరు పిలిచినా రారు, చర్చ అది వేరే విషయం. సరే, పిలిచేది కూడా చర్చ దేని గురించి చేయాలి? ప్రజల గురించి, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. అది మర్చిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు అది మర్చిపోయినాయి. ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. రేపు మళ్ళీ మీకు ఈ గాలి, ప్రజలు ఇచ్చిన పవర్ అనే గాలి పోతే మళ్ళీ మీరు సిద్ధంగా ఉంటారు, వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఈ సిద్ధమైనా ఆ సిద్ధమైనా దేనికోసం అంటే ప్రజల కోసం కాదు. మీ రాజకీయాలు, మీ వ్యక్తిగత ఆరోపణలకి వాడుకుంటున్నారు అసెంబ్లీని. ఆయన చెప్తున్నారు మీరు సిద్ధమా అని. సభలో తేల్చుకున్నారండి, పులివెందుల ఒంటిమిట్ట ఫలితాలపై మాట్లాడదామా? ఏముంది అందులో మాట్లాడ? పులివెందుల ఒంటిమిట్ట ఫలితాలపైన మాట్లాడమని ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు ఏమైనా అడిగారా? అసెంబ్లీ దానికోసం ఉంది. మీరు అదే వేరే దగ్గర మాట్లాడుకోండి. ఇంకోటి ఏమంటుండే, వివేక హత్య, కోడికత్తి డ్రామాపై తేల్చుదామా? మేము అన్ని వివరాలు చెబుతాం, సభకు వస్తారా? విపక్ష నేత జగన్కు సీఎం చంద్రబాబు సవాలు. కూలిన చోటే మళ్ళీ అన్నమయ్య ప్రాజెక్టు కట్టి తీరుతాం. వివేక హత్య అట, కోడికత్తి డ్రామా అట, గులక రాయట, ఇవన్నీ మీరు కొన్ని సంవత్సరాలుగా రాజకీయ విమర్శల్లో వస్తూనే ఉన్నాయి. మీ పైనే వాళ్ళు నువ్వు ఎన్నుపోడుదారు అంటాడు, పిల్లనిచ్చిన మామని ఎన్నుపోడు పొడిచి పార్టీని, ముఖ్యమంత్రి సీట్ని గుంజుకుండా వాళ్ళు అంటారు. మీరేమంటారు? మీరు ప్రజలకి ఎన్నుపోడు పొడిచిండు, సైకో అంటారు, విధ్వంసం. ఇవన్నీ పొలిటికల్ విమర్శలు. అవి కదా అసెంబ్లీలో, అవి కాదు కదా అసెంబ్లీలో చర్చించాల్సింది ఈరోజు. అవి కాదు, కేవలం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి అనేక హామీలు ఇచ్చారు. మీరు సవాల్ ఇసరాల్సింది ఏంటంటే, నేను ఇచ్చిన సూపర్ 6 అమలు చేసిన, ఇగో నేను ఇచ్చిన ఆడబిడ్డ అమలు చేసిన, ఆడబిడ్డ నిధి, నేను ఇచ్చిన నిరుద్యోగ భృతి అమలు చేసిన, ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 సంవత్సరాలు నిండితే 4000 పెన్షన్ ఇస్తానన్న ఇచ్చిన. వీటి గురించి మీరు మాట్లాడాల్సింది. నేను పోలవరానికి, అమరావతికి ఎన్డీఏ కూటమి నుంచి ఇన్ని వేల కోట్లు తెస్తాన తెచ్చిన, చూపించిన. ఇది మీరు చెప్పాల్సింది. ఇది చెప్పట్లే. దీనిపైన చర్చ అంటలే. లేదంటే మీరు ప్రభుత్వ భూములను కానీ, ప్రైవేటు వ్యక్తుల నుంచి, రైతుల నుంచి గుంజిన భూములు కానీ ప్రైవేటు కంపెనీలకి, పెట్టుబడిదారులకు ఇస్తారు. వాటి గురించి చర్చించాలి.
అది ఆ చర్చ ఈరోజు ప్రజలు కోరుకునేది. మీరేదో కోడికత్తులు, గులకరాళ్ళు, డ్రామాలు, వివేకానంద రెడ్డి హత్య కేసులు అవి చర్చించాలంటే మీరు రాజకీయ వేదికలు పెట్టుకోండి, డిబేట్లు పెట్టుకోండి, వేరే మాట్లాడుకోండి. ప్రజల డబ్బుతోని మీరు అసెంబ్లీలో కూర్చొని మీరు అక్కడ తాగే మంచినీళ్ళు కూడా ప్రజలై. అది గమనించండి. ముఖ్యమంత్రిగా మీరు 44 సార్లు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం. మళ్ళా మీరు అసెంబ్లీని ఆ చర్చలకు వాడుకుంటా అంటే కుదరదు. వాళ్ళు చేయాలి చర్చ అంటే వాళ్ళు రేపు అంటారు సుగాలి ప్రీతి హత్య గురించి మాట్లాడదామంటారు. లేదా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి డ్రైవర్ని హత్య చేసి చెన్నైలో మాయం చేయటానికి చూసిన దాని గురించి చర్చిద్దామంటారు. లేదా 1995లో ఎన్టీ రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టిన దాని గురించి మాట్లాడాలంటారు. వాళ్ళు కూడా చాలా చెప్తారు. రాజకీయాలంటే మీకే ఉండదు కదా స్పేస్, వాళ్ళకు కూడా ఉంటుంది కదా. రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరూ నిజాయితీ పరులు లేరు. ఎవరికి వాళ్ళే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలు ఎట్లా వచ్చారో చర్చిద్దాం అంటారు. ఇవన్నీ చర్చిస్తారా మీరు? ఈ చర్చించినా అవి చర్చించినా ప్రజలకు ఉపయోగాలు చర్చ. అది చర్చల్లా ప్రజల గురించి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపటానికి చర్చ పెట్టండి, అమరావతిని పూర్తి చేయడానికి చర్చ పెట్టండి, పోలవరాన్ని పూర్తి చేయడానికి చర్చ పెట్టండి. ఇవి మీరు చర్చ పెట్టాల్సింది. ఇది మొత్తానికి నాడైతే నేను చర్చకు రెడీగా లేను, కానీ నేడు చర్చకు సిద్ధమంటాను. నాడైనా నేడైనా ప్రజలు ఇచ్చిన ఆక్సిజన్ అనే పవర్ అనే ఆక్సిజన్తో మీరు ఈ గేములు ప్లే చేస్తారు తప్ప ఏం లేదు ఆడ. అమరావతి వైపు ఐటీ దిగ్గజ సంస్థలు చూస్తూనే ఉన్నాయి, కానీ ఒక్కరు రావట్లేదు. రోజు చూస్తాను కుర్చీ వేసుకున్నాడు అమరావతి వైపు. చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాస్తున్నాయి, మన కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఎప్పుడు వస్తారా అని. చూస్తే సుఖం లేదు, రావాలి. చూస్తే సుఖం లేదు, చెయ్యాలి, పని చేయాలి. ఆడ చూడటం ఏముందాడ? ఎన్ని రోజులు చూసుకున్నా వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం. అది అమరావతి అట్లే ఉంటుంది. ఈ చూపులతోనే 2014, 2019 మధ్యలో ఈ చూస్తున్నారు చేస్తానే అది అక్కడనే ఉంది. తుమ్మ చెట్లు మొలిచినాయి. కాబట్టి ఈ చూపులు ఇవి కాదు కావాల్సింది, రావాలా. రైట్. ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వార్త. సాక్షి పేపర్ చూద్దాం. మంచం పట్టిన రాష్ట్రం, ఫీవర్ వైరల్, ప్రతి ఇంట జ్వరాలు, డెంగ్యూ, మలేరియా బాధితులు, అస్తవ్యస్త పారిశుద్ధ్యంతో సీజనల్ వ్యాధుల విజృంభణ. వ్యాధుల నియంత్రణ చర్యలను గాలికి వదిలేసిన సర్కారు, ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యం, ఫీవర్ చర్యలు పట్టవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, వస్తువుల కరువు. ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తూ జేబులు గుల్ల చేసుకున్న బాధితులు. అధికారిక లెక్కల ప్రకారమే గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు. వైద్య, మున్సిపల్, పంచాయతీల శాఖల మధ్య లోపించిన సమన్వయం. డెంగ్యూ గంటికలు మోగుతున్నాయట. శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ మృతి. రాష్ట్రం జ్వరంతోనూ మంచం పట్టిందట. ఇక దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చర్చించాల్సింది దీనిపైన. ఎవరితోని? అధికారులతోని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి, మున్సిపల్ శాఖ వాళ్ళతో చర్చించి, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. ఎందుకంటే వర్షాలు తీవ్రంగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానివల్ల దోమలు పెరిగినాయి, పారిశుద్ధ్య కార్యక్రమం సరిగా లేదు, డెంగ్యూ, మలేరియా తీవ్రంగా వస్తున్నాయంటే. డెంగ్యూ మరీ డేంజర్. ప్లేట్లెట్స్ డౌన్ కావడం, దానివల్ల ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగు పెట్టడం, ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళ ఇల్లు గుల్ల చేస్తున్నాయి. దీనిపైన మీరు చర్చ పెట్టండి ముఖ్యమంత్రి గారు. ఏదేదో మీరు రాజకీయ చర్చలు రోజుండే రాజకీయం. మీరు రాజకీయాలు చేస్తారు కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు కేవలం రాజకీయాల కోసమే మాట్లాడొద్దు, ప్రజల కోసం మాట్లాడండి. మీ రాజకీయాలు ప్రజల కోసం చేయండి. ఈరోజు రాష్ట్రం లిటరల్గా మంచం పట్టింది, వాస్తవం ఇది. ఈ మంచం పట్టిన రాష్ట్రం గురించి, జ్వరాల గురించి మాట్లాడలే. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది కాదు ప్రజలు కోరుకునేది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పార్టీలు మాట్లాడాలి తప్ప మీ వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల గురించి మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. ఇది రోజు ఉన్నది. కాబట్టి మొత్తానికి డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగినాయట. శ్రీకాకుళంలో అయితే ఒక మహిళ కూడా మృతి చెందిన తర్వాత జ్వరంతో ఉన్న తన కుమారుని పట్టుకొని బాటిల్తో వైద్యుల కోసం వేచి చూస్తున్న ఓ మహిళ పేరు లక్ష్మీదేవి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ములిగిరిపల్లికి చెందిన నిరుపేద కూలి.
తన కుమారుడు ప్రవీణ్ కుమార్ 4 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడటంతో ఉరవకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది. అక్కడ వైద్యులు టైఫాయిడ్గా నిర్ధారించారు. వేలల్లో డబ్బులు ఖర్చు కావడంతో విధి లేక సోమవారం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది. సెలైన్ బాటిల్ ఆమె చేతిలో పట్టుకొని ఎక్కించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇది ఒక వార్త అయితే రైట్. అర్ధరాత్రి సాక్షిపై దాడట. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్ చేశారట. మధ్యరాత్రి 1 గంట ప్రాంతం దాకా సోదాలు చేశారట. కారణం ఏంటంటే నిన్న మొన్న సాక్షి పేపర్లో పోలీస్ అధికారుల ప్రమోషన్ల గురించి, దాంట్లో జరుగుతున్న దందా గురించి రాశారు. డిఎస్పీల నుంచి ఏఎస్పీగా ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమంలో ఎవరైతే మూట చెప్తారో వాళ్ళ పేర్లనే జాబితాలో పెట్టారు, ప్రమోషన్లు ఇచ్చారు. మూటలు ఇవ్వలేని అధికారులకు ప్రమోషన్లు ఇవ్వలేదు అనేది కొంతమంది పోలీసు అధికారులే చెప్పారట. దాన్ని బట్టి వాళ్ళు వార్త రాశారు. నువ్వు అట్టట్టు రాస్తావు మా పోలీసుల పైన, మా బాసుల పైన మూటల గురించి, మాటల గురించి అని చెప్పి సాక్షి పేపరు, సాక్షి ఛానల్ పైన, ఆఫీస్ పైన దాడి చేసి ఆ ఎడిటర్ పైన కేసు పెట్టారట. మాట నిలబెట్టుకుంటారా లేదా? సీఎం చంద్రబాబును నిలదీసిన ఉద్యోగులు. ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండు, లేకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. సిపిఎస్ ఉద్యోగుల సభలో విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక. ఉద్యోగుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించిన ఏపీ ఎన్జిఓ సంఘం ప్రజా వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన ధర్నా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో వేలాదిగా తరలి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. మాట నిలబెట్టుకుంటారా లేదా అంటే నిలబెట్టుకునే పరిస్థితి కనపడాలి. దాని గురించే మాట్లాడినప్పుడు మాట ఎక్కడ అసలు? ఆయన ఇచ్చిన మాట గురించే బయటికి మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఇక మాట నిలబెట్టుకునేది ఎక్కడది? ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఈ రెండింటి మధ్యలో ఏది? ప్రతి ఎన్నికలు రాగానే ప్రతి రాజకీయ పార్టీ మేము వస్తే ఓపీసీ ఎత్తేస్తాం, ఓపీసీ తీసుకొస్తాం, సిపిఎస్ ఎత్తేస్తాం. అది ఎత్తేసేది ఉండదు. అది కేవలం ఈ ఓపీఎస్, సిపిఎస్ అనేది రాజకీయ పార్టీలకి ఎజెండాగా మారింది. రాజకీయ ఎజెండా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక అంశంగా మారింది తప్ప అది పరిష్కారం అయ్యే సమస్యలకు కనపడలే. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జీపీఎస్ అని తెచ్చిండు. దీంట్లో మధ్యలో మళ్ళా ఇది మీరు మాట నిలబెట్టుకుంటారా లేదా అంటే లేదనే చెప్పచ్చు. అసలు అవకాశం లేదు, అది చర్చ లేదు కదా. ఎన్నికలు ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు చంద్రబాబు నాయుడు అయినా ఇద్దరు వాళ్ళు ఎన్నికలు అప్పుడే ఇలా గాలం వేస్తారు. ఎన్నికలు ఉంటేనే ఇట్లాంటి గుర్తు వస్తాయి. ఎన్నికలు అయిపోతే మళ్ళీ అవన్నీ మర్చిపోతారు. మా చిప్పు మరి ఎరేజ్ అయితే తెలియదు, మొత్తం మెమరీ లాస్ అయితే తెలియదు, కానీ మర్చిపోతూ ఉంటారు రాజకీయ నాయకులు. ఎన్నికలు ఉంటే మటుకి ఎక్కడ లేని ఆప్యాయత, ఎక్కడ లేని గౌరవం, ఎక్కడ లేని ప్రేమ, అనురాగాలు అన్నీ గుర్తొస్తాయి. అసలు మీ సమస్య మాది, గంటలలో సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండి ఇట్లాంటి ఉద్యోగ సమస్య గురించి ఆ ఉద్యోగ జీవో నెంబరు 317 అంతే ఇచ్చిండు కేసీఆర్. ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఇక్కడ అంతా అల్లకొల్లలో ఆగమాగం చేస్తే ఇది ఒక సమస్యనా? ఇది నేను అధికారంలోకి వస్తే టీ తాగేలోపు మీరు నన్ను కలవండి, మీకు టీ తెప్పిస్తా, టీ తాగేలోపు అయిపోద్ది అన్నాడు. ఆయనకు ఆ టీ దొరకట్లే, అది గుర్తులేదు అది చెప్పిన మాట. అట్లే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపీఎస్ పైన చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కుప్పంలోని యూరియా కష్టాలు ఎందుకంటే కుప్పం భారతదేశం లేదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదా? కుప్పంలో అయినా ఉంటుంది, లేకపోతే పులివెందుల్లో అయినా ఉంటుంది, పిఠాపురంలో కూడా ఉంటుంది. యూరియా తెప్పితే కదా. కేంద్రంలో అధికారంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షం తెలుగుదేశం పార్టీ, 2 కేంద్ర మంత్రులు, ఏందయా మనకు వచ్చిందంటే యూరియా బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా షేమ్ ఇది. యూరియా తేలేని పరిస్థితులలో క్యూ లైన్లలో ఆంధ్రప్రదేశ్లో కూడా క్యూ లైన్ కట్టే పరిస్థితి ఉందంటే సిగ్గుచేటు ఇది. కుప్పంలో కూడా అదే పరిస్థితి అట. బగ్గుమన్న అన్నదాతలు, ఉల్లి రైతులు కన్నీరు మున్నీరట. ధైర్యంగా ఉండండి, అండగా నిలుస్తా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. పులివెందుల్లో క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు, కార్యకర్తలు ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్న వైఎస్ జగన్. ధైర్యంగా ఉండండి, అండగా నిలుస్తా అంటున్నారు. శ్రేణులకు భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మంచినే ఉంది. శ్రేణులకు భరోసాతో పాటు మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక 11 మంది ఎమ్మెల్యేలు, 40% ఓటింగ్ ఉంది. మీరు
అనేక రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, ప్రజల రాష్ట్ర అభివృద్ధి గురించి ఎక్స్‌లో పోస్టులు చేస్తారు తప్ప ప్రజల్లో తిరగట్లే. ఈ ధైర్యం ఏదో మీ శ్రేణులకు ఇచ్చే ధైర్యం ప్రజలకు కూడా ఇయ్యండి. అనేక అంశాలలో ఈరోజు ప్రజలు రోడ్డున పడ్డారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మీ పార్టీ విధానం ఏంది చెప్పండి. బయటకు వెళ్ళండి. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు, కార్మిక సంఘాలు రోడ్లు ఎక్కినాయి. మీరేదో దీక్ష అన్నారు. మీరు వెళ్ళండి. ఏదో మీ నాయకులు పోవటం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డు ఎక్కితే ఒక రకంగా ఉంటుంది. మీ పార్టీలో ఉన్న మిగతా నాయకులు మాట్లాడుతానో రోడ్డు ఎక్కితే ఇంకో రకంగా ఉంటుంది. మీరు రండి బయటికి. మీరు రోడ్డు మీదకి వస్తే, మీరు ప్రజల్లోకి వస్తే, మీరు ప్రజా సమస్యలపైన మీ గళమిప్పితే ఆ సీరియస్నెస్ ఢిల్లీ దాకా దాకింది. ఆ సెగ చంద్రబాబు నాయుడు గారిని దాటి ఢిల్లీ మోడీని దాకే అవకాశం ఉంది. అవి తాకిని మనం చూసినాం. పొగాకు సమస్య పైన, తోతాపూరి మామిడి రైతుల సమస్య పైన, మిర్చి రైతుల సమస్య పైన మీరు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి, పొదిలికి ఇట్లా వెళ్తే ఆ బంగారుపాలెం ఇట్లాంటి పర్యటనలు చేసినప్పుడు ఆ సెగ ఢిల్లీ దాకా దాకింది. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ మీరు అక్కడ ఉండగానే ఢిల్లీకి లెటర్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఈ ఎక్స్లు, ఫేస్బుక్లు కాకుండా బయటకు రండి, ప్రజల్లో ఉండండి. పార్టీగా మీరు రాజకీయ పార్టీగా, రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రజలే మీకు బ్రహ్మరథం, ప్రజలే నీకు బ్రహ్మ పదార్థం తప్ప వేరే ఉండదు. ఇక అది చేయాలి. మీ భరోసా ప్రజలకి ఇవ్వాలి. మీకు కూడా ప్రజలు భరోసా ఇస్తారు. ఇది ధైర్యంగా ఉండండి, నేను అండగా నిలుస్తా అంటుండు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, దిశ పేపర్ చూద్దాం. అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ ఇచ్చిరారు. వాళ్ళు రారు కాబట్టి మీరు అంటారు. వాళ్ళు రారని మీకు తెలుసు. సీఎం చంద్రబాబు @30 years అట. మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు అయిందట. 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించిండు అని చెప్పి ఒక వార్తను రాశారు. కేక్ కట్ చేసి అవి చేసుకున్నట సంబరాలు. ఇది ప్రమాణ స్వీకారానికి సంబంధించి. రైట్, విషయాలు అందరూ చూద్దాం. హైడ్రోజన్ బాంబు పేలుస్తా. మొన్నటిదాకా అణుబాంబు పేల్చిండు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు హైడ్రోజన్ బాంబు తయారైందట, అది పేలుస్తారట. ఇదేంటంటే ఎన్నికల కమిషన్ గురించి ఓట్ల చోరీ, ఈవీఎంల ట్యాంపరింగు, వీటిపైన హైడ్రోజన్ బాంబు పేలుస్తా అంటాడు రాహుల్ గాంధీ. మరి ఎప్పుడు పేలుస్తాడో చూడాలి. దేశంలో ఓట్ల చోరీకి సంబంధించి తాము ఇప్పటికే అణుబాంబు పేల్చామని, త్వరలోనే మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీహార్లో కాంగ్రెస్ చేపట్టిన ఓట్ అధికార యాత్ర ముగింపును పురస్కరించుకొని సోమవారం పాట్నాలో గాంధీ సే అంబేద్కర్ మార్చి నిర్వహించారు. అయితే ఈ పాదయాత్రను పోలీసుల మధ్యలోనే అడ్డుకున్నారు. తొలుత ఇండియా ఐక్య సంఘటన నాయకులు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలించి నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర జరిగిందట. ఇది మోదీ ఇక ప్రజలకు ముఖం చూపలేరు అని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈ హైడ్రోజన్ బాంబులు, అణుబాంబులు, వీటితోనే మేము బీహార్లో ఎన్నికల్లో గెలుస్తామంటే ఇండియా కూటమి ఇది పగటి కళ్ళగా అన్నట్టే. కేవలం ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు, ఎన్నికలలో ఓట్ల చోరీ, ఈవీఎంల ట్యాంపరింగ్ పైనే ఆధారపడి మేము బీహార్లో ఎన్నికలకు పోతామంటే ఇండియా కూటమి, రాహుల్ గాంధీ గారు భంగపడక తప్పదు. ఈరోజు బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉంది ముఖ్యమంత్రిగా. ఆయన ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేసిండు, ఏం చేయలేకపోయిండు. మీరు చేయాల్సింది ఏంటి? ప్రజల సమస్యల విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో, ప్రజల సంక్షేమం విషయంలో నితీష్ కుమార్ నిర్లక్ష్యం ఏమైనా ఉంటే, ఇగో ఈ అంశాలలో మీకు అన్యాయం జరిగింది, మీకు పని చేయలేకపోయింది, మేము వస్తే చేస్తాం అనే అంశాలను, ప్రజల సమస్యలు, ప్రజల చర్చ, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పైన చర్చించాలి తప్ప పదే అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు పట్టుకుని తిరిగితే ప్రజలు ఓట్లేయరు. తెలంగాణలో అదే జరిగింది. గతంలో 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కేసీఆర్ గెలిచిండు. 2018లో
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరిగింది. కానీ దురదృష్టం ఏమైందంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ ఇదే పద్ధతి. కేవలం కేసీఆర్ పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అవినీతి ఇది దీనిపైనే మాట్లాడేది తప్ప ప్రజలకు ఏం చేస్తామని చెప్పలే. కేసీఆర్ ఏం చెప్పిండు, నేను 5 సంవత్సరాలకు ప్రజలకు ఇది చేసినా మళ్ళీ గెలిస్తే ఇది చేయబోతున్నా అని చెప్పిండు. కాంగ్రెస్ అది చెప్పలే. కేవలం కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ ఇద్దనడు అద్దెనడు అవినీతి చేసినని చెప్పారు. కాబట్టి గెలవాలి. కానీ 2023కి వచ్చేటలక 6 గ్యారంటీలు అని పెట్టారు. అనేక అంశాల్లో ప్రజలకు అనేక వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చారు. నమ్మారు, ఓట్లు వేశారు. ఇట్లే బీహార్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2018లో తెలంగాణ కాంగ్రెస్ ఏది చేసిందో బీహార్లో ఇప్పుడున్న కాంగ్రెస్ కూటమి అదే చేస్తుంది. కేవలం ఓట్ల చోరీ పైన ఆధారపడ్డది అది కాదు. ప్రజలకు ఏం చేస్తావో చెప్పాలా, చెప్తేనే ప్రజలు ఓట్లేస్తారు. ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 4న విశాఖలో సమావేశం. ఎరువుల కొరతపై 8 మండల కేంద్రాల్లో ధర్నాలట. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. దాంతోపాటు మరి వైఎస్ఆర్సీపీ కలిసి వస్తాయి ఏదో దీక్ష అంటున్నారు. అది ఉట్టుట్టి దీక్ష, ప్రజలు చర్చించుకోవడానికి చేసే దీక్ష, నిజమైన దీక్ష అనేది చూడాలి మనం. ఆంధ్రజ్యోతి చూద్దాం. దమ్ముంటే సభకు రండి, అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చిద్దాం. వైసీపీకి చంద్రబాబు సవాలు, అదో ఫేక్ పార్టీ అని ధ్వజం. దమ్ముంటే సభకు రండి. దమ్ము ఏమో అవసరం లేదు, దానికి దమ్ము ఏముంటుంది? అసెంబ్లీలో గెలిచినోడు అర్హత అది చర్చకు పోవటం. కానీ మీరు దమ్ముంటే చర్చ, అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో అని ఆంధ్రజ్యోతి రాసింది. కానీ మీరు అభివృద్ధి గురించి మాట్లాడలే. మీ చర్చ దేని గురించి? వివేకానంద రెడ్డి హత్య కేసు, గులకరాళ్ళు, కోడి కత్తులు, వీటి గురించి చర్చ. అవి ప్రజలు కోరుకున్న చర్చ కాదు, ప్రజల చర్చే కాదు అది. ఆ చర్చని ఆంధ్రజ్యోతి అభివృద్ధి కోసం చర్చకు రమ్మని అన్నట్టు రాసింది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. జిఎస్టీ వసూళ్లలో ఏపీ రికార్డ్ అట. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి 21% వృద్ధి. ఆస్తి పన్ను వసూళ్లను 42.3% వృద్ధి అయిందట. ఇంకేంది, మంచిగానే ఉంది కదా. ఆదాయం పెరిగింది. ఇప్పటికి ఇవ్వచ్చు ప్రజలకు ఇచ్చిన హామీలని. జిఎస్టీ విషయంలో దేశ సగటు కంటే 10% పైన పెరిగిందట వసూళ్ళు. ఈ వసూళ్లు పెరిగినాయి అంటే రాష్ట్రం ఆదాయం పెరిగినట్టు. ఆదాయం పెరిగిందంటే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఫటాఫట్ అమలు చేయొచ్చు. నేను సిద్ధం, మీరు సిద్ధమా, అన్నింటిపైన చర్చిద్దాం, మీ 11 మంది అసెంబ్లీకి రండి అని చెప్పి రాజంపేట మండలం బోయినపల్లి వద్ద రజకులతో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేదో మొత్తాన్ని ఆపి తీసినట్టుంది ఫోటో, సినిమా షూటింగ్ లెక్క. ఇగో ఎవరు ఉండరు, పక్కన ఎవరు ఉండరు, కేవలం ఆఫీసర్ కలెక్టర్ ఉంటాడు, మిగతా సెక్యూరిటీ ఉంటారు, ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉంటారు. అది న్యాచురల్గా తీసే ఫోటోలు కావాలి. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. ఇసుక దోపిడీ గుత్తేదారుకు 1818 కోట్లు జరిమానా వేశారట. మరి వాడు ఎంత దోపిడీ చేసి ఉంటాడు? 1818 కోట్లు జరిమానే, ఫైనే 1818 కోట్లు ఉంది. మరి ఎన్ని వేల కోట్లు దోపిడీ చేసిండు? ఎటుపోతున్నాయి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు? క్లియర్గా ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమో తెలుగుదేశం పార్టీ భజన, సాక్ష్యం వైఎస్ఆర్సీపీ భజన, ఇంకా కొన్ని పత్రికలు అటు ఇటు ఉన్నాయి. ఈ భజనలన్నీ చేస్తూనే ఉన్నారు. అందరూ అత్యంత నీతివంతమైన పాలన, అత్యంత విలువలతో కూడిన పాలన చేసే పార్టీల్లో నాయకులే ఉన్నారు. కానీ సంపన్నమైన ముఖ్యమంత్రులు అవుతారు అంటే ఇవే కారణాలు. ఒక ఇసుక దోపిడీ అత్యధికంగా జేపీ సంస్థకు 1261 కోట్లు, మొత్తం ఉల్లంఘనలకు 420 తాకీదులు, అన్నీ కలిపితే జరిమానాలు 1000 కోట్లు ఉండే అవకాశం. జగన్ ప్రభుత్వంలో ఇసుక విక్రయాల్లో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డ గుత్తేదారు సంస్థలకు గనుల శాఖ భారీగా జరిమానాలు విధిస్తుంది. ఇప్పటివరకు 1818 కోట్ల మేర విధించి 83 డిమాండ్ నోటీసులు జారీ చేసింది. గుత్తేదారు సంస్థలకు మొత్తం 500 డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ జరిమానాలను పరిగణలోకి తీసుకుంటే గుత్తేదారు సంస్థలు 1000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. జేపీ సంస్థే
కీలకమట. 2021 మే నుంచి 2023 డిసెంబర్ వరకు జేపీ సంస్థ రాష్ట్రమంతటా ఇసుక గుత్తేదారుగా వ్యవహరించింది. ఆ తర్వాత నుంచి 2024 జూన్ వరకు ప్రతిమ, జేపీకేసీ సంస్థలు ఇసుక రంగంలోకి దిగాయి. ఈ 3 సంస్థలు ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో భారీగా దోపిడీ చేసినాయి. ఈ దోపిడీకి 1818 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి కాబట్టి ఈనాడు రాసింది. మరి ఇప్పుడు జరుగుతున్నది ఇసుక పైన, లేదంటే 2014, 2019 మధ్యలో జరిగిన ఇసుక దోపిడీ పైన చూస్తే కొన్ని వేల కోట్ల జరిమానాలు ఉంటాయి. కొన్ని వేల కోట్ల దోపిడీ జరిగి ఉంటుంది. కొన్ని వేల కోట్ల దోపిడీ జరగబట్టే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు, అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు, అత్యంత సంపన్నమైన మంత్రులు మన రాష్ట్రంలో ఉంటారు. రాష్ట్రమేమో దివాలా తీస్తుంది. రాష్ట్రం అయితే అప్పుల పాలైతే, నాయకుల మట్టికి ఆస్తులు ఇబ్బడమబ్బడగా పెరుగుతాయి. అనూహ్యంగా మామూలుగా వేల కోట్లు, వందల వేల కోట్లు పెరుగుతున్నాయి. అంటే ఇయే కారణం. ప్రభుత్వ సంపద మొత్తం దోచేస్తుంటే ఇక పెరగపోతే 1818 కోట్లు కేవలం జరిమానా వేశారంటే, జరిమానా ఎట్లుంటుంది? సంపాదించిన దాంట్లో ఒక 1%, 2% వేస్తారు. అంటే ఎన్ని వేల కోట్ల ఆదాయము గండి కొట్టారు ప్రభుత్వానికి అనేది అర్థమవుతుంది. ఈ లెక్కను చూస్తే ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు అంటే ఈ కొన్ని పేపర్లు బయటపెట్టవు, ఒక్కొక్క పార్షియాలిటీకి వార్తలు రాస్తాయి. నిజంగా ట్రాన్స్పరెంట్గా చేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పక్కన పెడితే, ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ఇసుక దోపిడీపై నిజంగానే జరిమానాలు వేయాలంటే ప్రభుత్వ ఖజానాలో కొన్ని వేల కోట్లు వచ్చి పడతాయి. ఇది గుత్తేదారికి, ఇసుక దోపిడీ గుత్తేదారికి ఫైన్ వేశారట. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.